హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి బెస్ట్ స్టార్టర్ ఐటమ్ చేస్తున్నాము. రెస్టారెంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ స్టార్టర్స్లో ఇది ఆర్డర్ చేస్తాము. అదేంటంటే వెజ్ మంచూరియన్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక 2 కప్పులంతా సన్నగా తరుక్కున్న క్యాబేజీ ఇది, అలాగే ఒక చిన్న ఆనియన్, దీన్ని కూడా సన్నగా తరిగేసాను. అలాగే 2 చిన్న క్యారెట్లు సన్నగా తురిమేసాను దీన్ని, క్యారెట్ని. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేశాను. కొంచెం అల్లము చిన్నగా తురిమాను ఇది కూడా. అలాగే వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇది మొత్తం ఈ బౌల్లోకి యాడ్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ కారం పొడి, అలాగే 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్. ఫస్ట్ వీటిని మిక్స్ చేసేద్దాము. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఇది, అలాగే ఒక 3 స్పూన్ల మైదా పిండి. వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ క్యాబేజీ క్యారెట్లో వాటర్ ఊరుతాయి లైట్గా. ఇది సరిపోతుంది. ఒకవేళ ఆ తడి ఎక్కువ అనిపిస్తే కూడా కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ పిండి సరిపోయింది, కరెక్ట్ వచ్చింది. కొంచెం తడి అనిపిస్తే కొద్దిగా పిండి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లా చేసుకుందాము. కొద్దిగా తీసుకుని సైజ్ తీసేసుకుని ఈ సైజ్ సరిపోతుంది. మరీ పెద్దగా అయితే కూడా లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది. పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే మిగిలిన మొత్తం చేసేసుకుందాం. ఇంకా అన్ని ఇలా మొత్తము చిన్న చిన్న బాల్స్లా చేసుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసేద్దాము. ఒకటి వేసేసుకుందాం. ఆయిల్లో అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించాలి. లేదు అంటే ఫుల్ ఫ్లేమ్ పెడితే పైన కలర్ వస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించాలి. మంచిగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి నీట్గా మంచిగా మాడిపోకుండా పైన మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం వీటిని ఇప్పుడు. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ముట్టించేసుకొని సాల్టింగ్ కోసం ఒక ప్యాన్ ఒకటి పెట్టుకొని, ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లంత ఆయిల్, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక 10-12 వెల్లుల్లి సన్నగా తరిగాను యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 1 ఇంచ్ సైజ్ అల్లము చిన్న ముక్కలు తరిగాను. చాలా ఇంపార్టెంట్ వీటిలో ఇది అల్లం వెల్లుల్లి తరుగు. వీటిని కలిపేసుకుందాం. జస్ట్ ఒక 1 మినిట్ వేస్తే సరిపోతుంది వీటిని. నెక్స్ట్ దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే చిన్నగా తరిగిన కొద్దిగా ఆనియన్, చిన్న ఆనియన్ ఇవి యాడ్ చేస్తున్నా. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేద్దాం. నెక్స్ట్ దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా తరిగాను ఇవి యాడ్ చేస్తున్నా. సన్నగా పొడుగ్గా తరిగినాయి ఇవి. స్టార్టింగ్ అంతా పెద్ద మంట పెట్టే చేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వెనిగర్ 1/2 స్పూన్ అంతా,
అలాగే దీంట్లోకి షెజ్వాన్ సాస్, ఇది కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ అంతా గ్రీన్ చిల్లీ సాస్, ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్. ఇదంతా మిక్స్ చేద్దాం ఇప్పుడు. అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను, కొంచెం సరిపోతుంది, ముందేసుకున్నాం కాబట్టి. వాటిలో కొద్దిగా జ్యూసీగా రావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా, జస్ట్ ఒక 50 ml వరకు. మరీ డ్రైగా కాకుండా కొద్దిగా జ్యూసీగా ఉండేలాంటి కొన్ని వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్ యాడ్ చేసుకున్నాము. ఇలా కొద్దిగా థిక్ అవ్వగానే యాడ్ చేసేద్దాము. నిదానంగా కలిపిస్తున్నాం ఇప్పుడు వీటన్నిటిని. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగేసుకుంది. వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. మంచి టేస్ట్ వచ్చింది. వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. అసలు లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాము. లెమన్ కంపల్సరీ కదా, లెమన్ పిండేసుకొని. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మంచి స్పైసీగా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయిన టేస్ట్. అయితే రెస్టారెంట్ కంటే మంచి టేస్ట్ వచ్చింది ఇంట్లోనే. సూపర్, అసలు జ్యూసీగా చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.